హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ఎలాగ చేసుకోవాలని వీడియో చూద్దాము. కుక్కర్లో ముందుగాలుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కిలో చికెన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలి. జీలకర్ర ఆవాలు కొద్దిగా వేయాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి. అందులోకి నేను మిరపకాయలు పొడుగుగా కట్ చేసి పెట్టుకునే 2 మిరపకాయలు వేయాలి. రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకునే ఫ్రెండ్స్, అందులోకి 2 ఆనియన్స్ వేయాలి. అలాగే ఒక టమాటా పండు కూడా వేయాలి. ఇవల్ల 1 నిమిషం మగ్గాలి. మనం వచ్చేసి ఇప్పుడు మూత పెడదాము. ఆయిల్లో మగ్గాలి. మూత తీద్దాము. అలా మగ్గినాయి. ఇప్పుడు మనము చికెన్ నేను వాటర్లో కడిగి పెట్టుకున్నాను. ఇవల్ల మగ్గినాయి కాబట్టి మనం వాటర్లో కడిగి పెట్టుకున్న చికెన్ అందులోకి వేయాలి. కుక్కర్లోకి ఇలా కుక్కర్లో వేసి 2 విజిల్కి అవుతుంది ఫ్రెండ్స్. ఎక్కువ టైం పట్టదు. మనకు కలాయిలు అయితే టైం పడుతుంది. టేస్ట్ భలేంది, ఎందుకంటే మనం ఆనియన్స్ టమాటా పండు వేసినాం కాబట్టి టేస్ట్ బాగుంది చికెన్ కర్రీ. ఇవాళ తిప్పాలి. మనం ఇందులో 2 స్పూన్ల పసుపు వేద్దాము. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేయాలి. మనం ఈ సాల్ట్ వేయడం బట్టి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. బాగా మగ్గుతుంది చికెన్ కర్రీ. ఇప్పుడు వచ్చేసి మనము 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. చికెన్ మగ్గాలి కాబట్టి. కారం వేయాలి ఫ్రెండ్స్. 2 స్పూన్ల కారం వేయాలి. మనం ఇప్పుడు వచ్చేసి వాటర్ పోసుకున్నాము. కొద్దిగా కారం వేసిన తర్వాత వాటర్ పోసుకున్నాము. కారం కలర్ తక్కువ కనపడుతుంది కొద్దిగా వేసిన. ఇందులో వాటర్ ఉంది కాబట్టి మనం వాటర్లో కడిగినాం కాబట్టి చికెన్ కొద్దిగా వాటర్ పోసుకోవాలి అంతే. మనం ఇప్పుడు వచ్చేసి కుక్కర్కి మూత పెడదాము. రెండు విజిల్ రావాలి.
2 విజిల్ వచ్చింది ఫ్రెండ్స్. మూత తీసి చూద్దాము. అలాగా ఆయిల్ అంతా సపరేట్ అయింది, బాగా ఉడికింది చికెను. మనం ఇందులోకి ఇప్పుడు మసాలాలు వేసుకున్నాము. నేను అల్లము కొత్తిమీర మిక్స్ ఆడిచి పెట్టుకున్నాను, అలాగున అందులోకి వేయాలి. అలాగే కొద్దిగా కొబ్బరి పొడి వేయాలి. మనం ఆయిల్ వేయచ్చు, కానీ ఆయిల్ వేయచ్చు వాటర్లో తెలిపోతుంది, అందుకని దించేటప్పుడు వేస్తాను. మసాలాలు బాగా పట్టుకుంటుంది ముక్కలకు. ఇందులో మనం కొబ్బరి పొడి వేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేయాలి. గరం మసాలా కొద్దిగా వేయాలి. అలాగుననే కొద్దిగా చికెన్ మసాలా కూడా వేయాలి ఫ్రెండ్స్. కలర్ బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది చికెన్. అంతే ఫ్రెండ్స్, ఇలాగ వచ్చింది రండి కలర్. గ్రేవీగా బాగుంది చికెన్ కర్రీ. మూత పెడదాం, మసాలా పట్టుకుంటుంది బాగా. మూత తీద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. అలాగ ఆయిల్ సపరేట్ అయింది, మూత పెడదాము. అంతే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ రెడీ అయింది.